అందమైన ప్రపంచంలో ప్రతి ఒక్కరికి చిన్న ఆశ, ఆశయం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అందులోనూ సొంతిల్లు కట్టుకోవాలనే చిన్న కల అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలోని సొంతిల్లు కట్టుకోవాలనే ఆలోచన అయితే ఉంటుంది. ఆ ఆశ, ఆశయం అనేది ఆ కల కూడా మాకు ముందుగానే తీరిందండి. మా కష్టార్జితంతో మేమంటూ ఒక చిన్న ఇల్లు అయితే కట్టుకున్నాము. మన కష్టార్జితంతో కట్టుకున్న ఏ చిన్న పూరి గుడిసైనా సరే మనకి ఇంద్రభవనం లాగే అనిపిస్తుందండి. ఎందుకంటే అందులో మన కష్టార్జితం ఉంది కాబట్టి. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మా ఇల్లు మీకు చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ ఎందుకు, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో వచ్చేసి గురువారం రోజున తీసానండి. ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే మా ఇంటి చుట్టూ చూస్తూ ఉంటానండి. ఎందుకంటే చాలా క్లైమేట్ అనేది చాలా బాగుంటుంది. వస్తూ ఉన్న సూర్యుని చూస్తూ మా పనులు అయితే మొదలు పెట్టుకుంటామండి. ప్రతి ఇంటి ఆడపిల్ల లేచిన వెంటనే ప్రతిరోజు చేసే పని మన ఇల్లు శుభ్రం చేసుకోవడమేనండి. లేచిన వెంటనే ఇల్లు శుభ్రం చేసుకుని, వాకిలి తుడిసి, కళ్ళాపి వేసి, ముగ్గులు అవి పెట్టుకొని, స్నానం చేసి, పూజ చేసుకున్న తర్వాత పిల్లలకి క్యారేజీలు అవి రెడీ చేసి పిల్లల్ని స్కూల్కి పంపిస్తాము. పిల్లల్ని స్కూల్కి పంపించేంత వరకు కూడా ప్రతి ఇంట్లోని కూడా హడావిడిగానే పనులు జరుగుతూ ఉంటాయండి. అలాగే నేను కూడా లేచిన వెంటనే ఇల్లు శుభ్రం చేసుకుని పూజ అయితే చేసుకున్నానండి. పూజ చేసుకున్నాక గుడికి వెళ్దామని, పూజ చేసిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళని రెడీ చేసి క్యారేజ్ పెట్టేసి స్కూల్కి పంపించిన తర్వాత నేనైతే గుడికి వెళ్దామనేసి అనుకున్నానండి. పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇక్కడ బయట కూడా పూజ చేసేసుకుని దండం పెట్టుకున్నాను. ఇంకా ఈలోపు ఒక ఆయన అయితే భోజనానికి వచ్చారండి. ఒక అతను ఎవరో రోజు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడో ఉంటారు. ఆయన అయితే భోజనానికి ఎవరో వచ్చారు. అతను పాపం చూడగానే జాలేసి, ఎప్పుడు పెడుతూనే ఉంటాను, కానీ అప్పుడప్పుడు ఒక్కొక్కసారి లేదని చెప్పి పంపించేస్తూ ఉంటాను. అతనైతే వచ్చి భోజనం పెట్టి ఇచ్చాను. ఇక్కడ కూర్చొని తినేమని చెప్తే, లేదమ్మా గుడి దగ్గర కూర్చొని తింటానని చెప్పి అన్నారు.